ఇక మా అక్కకి చెప్పాను నేను, అన్ని ఇక్కడే ఉంటాయి పెళ్లికి సంబంధించినవి అని. అన్ని ఒక దగ్గర ఎందుకు ఉంటాయి, మొత్తం బేగం బజార్ తిరుగుదాము, మొత్తం జనరల్ బజార్ తిరుగుదాము అని చెప్పింది నాకు. అన్ని తిరుగుళ్ళు తిరిగే ఓపిక లేదు, అంత తీరిక కూడా లేదు మాకు. ఇగో అన్నిటికంటే ముందు క్యూట్ క్యూట్ డాల్స్, హల్దీ సెరమనీకి, మెహందీ సెరమనీకి. కాజు బాదాము, అయ్యో అయ్యా ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఇట్లా. ఇలాచీ కూడా బాగుంది. వాటిలో రకరకాల బీట్స్ అని లేదంటే ఇంకా బిస్కెట్స్ అలాంటి చాక్లెట్స్ అవన్నీ గుచ్చి మనం మేకింగ్ చేసుకోవచ్చు. అచ్చా అచ్చా అచ్చా. అలా కస్టమైజ్ కూడా మనకు కావాలంటే చేసిస్తాం, వేసుకోవచ్చు. బాగుంది ఐడియా. రైస్ బాల్స్. సో నాకు తెలిసి ఒక 2 ప్యాకెట్లు, చెరొక ప్యాకెట్ ఇద్దరికి. ఓ ముత్యాలా మెయిన్, తెల్ల ముత్యాలు మెయిన్ అవే కదా. నాకైతే రకరకాల దండలు ఉన్నాయి చూడండి, ఆప్షన్స్. ఇదెంతమ్మా? అమ్మా బాగుంది. 25 అండి. ఓకే, ఇది 25. పెళ్లి గంపలు ఇవే కదమ్మా, పెళ్లి కూతుర్ని తీసుకెళ్లేవి. ఇది లోటస్ గంప. ఓ, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. బా చాలా బాగుంది కదా లోటస్ గంప. కాంబినేషన్ కూడా అదిరిపోయింది. అంటే బేసిక్ గా ఇది ఎంత తయారు చేశారంటే నాలాంటి పర్సనాలిటీలు కూడా పట్టాలనే ఉద్దేశం అన్నమాట దీనికి. పడుతున్నానా లేదా చూద్దాం అసలు. 100 kg వెయిట్. అవునా, నేను ఇంకా 30 తక్కువే ఉన్నాను అయితే. పట్టానండి, పట్టాను. పెళ్లి కూతురు లాభైనా పర్లేదు. సారీ పెట్టడానికి ట్రేస్ అవి కావాలి కదా, ట్రేస్. ఓకే, ఓ నైస్, క్యూట్. ఇదిగోండి జర్మన్ సిల్వర్ ట్రేస్. పెళ్లి కూతురికి ఏ కార్యాలు ఉన్నా ట్రేలు లేదు నడవదు ఇప్పుడు పెళ్లిలో. అన్ని షేప్స్ లో ఉన్నాయండి, రౌండ్ దగ్గర నుంచి స్క్వేర్ దగ్గర నుంచి. ఇదేంటిది, స్పూన్ సెట్టా? అవునండి. బాగుంది కదా, క్యూట్ గా, చాలా క్యూట్ ఉంది స్పూన్ సెట్. ఇప్పుడు ప్రతాండం ఇవ్వడానికి మీకు ఫ్రూట్స్ కి వాటికి బౌల్స్ కావాలి కదా, ఇలా చూద్దామా మరి. ఇలాగా జర్మన్ సిల్వర్. ఇక్కడ కుంకుమ బర్నల దగ్గర నుంచి ఉన్నాయండి గ్లాసులు. వావ్, క్యూట్ కుంకుమ బర్న. ఓ వావ్. ఏ అష్టలక్ష్మి చెంబు. ఇవేంటిది, రంగు జర్మన్ సిల్వర్ లోనే గోల్డ్ పాలిష్. ఫస్ట్ టైం జర్మన్ సిల్వర్ అని గోల్డ్ పాలిష్ చూస్తున్నాను. ఎంత క్యూట్ గా ఉన్నాయి ఇవి. నా మనసు దోచిన ఐటమ్ అండి ఇక్కడ, ఎంత క్యూట్ గా ఉంది. తీయచ్చా? లాక్డ్ ఉంది, చేద్దాం మేడం మేకింగ్స్, ఎందుకంటే ఇవన్నీ మెషిన్స్ ఉంటాయి. వావ్, శంఖ ఎంత క్యూట్ గా ఉంది. అండ్ ఇది నాకు తెలిసి వాటర్ అంటే పంచామృతం వాటర్ అభిషేకం చేయడానికి వాడతారు కదా, తీర్థందా? ఓ తీర్థంద అంటండి.